నేనున్నా అని ధైర్యపరిచిన నా దేవా స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అది అనారోగ్యమైన, అప్పులైన, మనం చేస్తున్న పనిలోన నష్టమైన, కుటుంబ సమస్యలైన, అప్పు బాధలైన, మానసిక ఒత్తిడైనా ఏమైనా కావచ్చు. వాటిని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ప్రతి మనిషి ఎదుర్కోవలసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తారు, నిరుత్సాహపడిపోతుంటారు, ఎంతోమంది బాధపడుతూ కృంగిపోతుంటారు. ఈ సమయంలో ఏ మనిషి అయినా కోరుకునేది ధైర్యం, భరోసా మాత్రమే. మనం సమృద్ధిగా సంతోషంగా ఉన్నప్పుడు ఎంతోమంది మనతో ఉంటారు, కానీ ఏదైనా సమస్య ఎదుర్కొనేటప్పుడు మాత్రం ఏ మనిషి దగ్గరకు రాడు. వచ్చినా సరేసే ఆ సమస్యను వారు తొలగించలేరు. అలాంటి సమయంలో కూడా నేనున్నానని ధైర్యపరిచే గొప్ప దేవుడే నా యేసయ్య. అందుకనేమో ఆయన దేవుడిగా మాత్రమే కాకుండా నేను తండ్రిగాను, అన్నగాను, స్నేహితుడిగాను, ఈ లోకంలో ఎన్ని బంధాలైతే ఉన్నాయో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటానని చెప్తాడు. కాబట్టి స్నేహితులారా, దేవుని మాటను బట్టి ప్రతి పరిస్థితిలోనూ ధైర్యంగా ఉందాం. ఎల్లప్పుడూ ఆయనను స్తుతిద్దాం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయిను, నిబ్బరం గలి ధైర్యంగా ఉండమని మనకు వాగ్దానం దయచేసిన నా దేవుడు మన యేసయ్య. అందును బట్టి ధైర్యంతో మనము ఈ జీవితాన్ని ముందుకు సాగిద్దాం.